వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఈ స్టార్ గురించి ప్రతి మీడియా ఎదురు చూస్తుందండి. ఈవెన్ నేను కూడా బుల్లిరాజు అలియాస్ రేవంత్ కోసం. సంక్రాంతి స్టార్ అంటున్నారు అందరు, నిన్ను బుల్లిరాజు అంటున్నారు. నా పేరు ఇదే సినిమానా ఫస్ట్ సినిమా? ఇంతకు ఫస్ట్ మూవీ. ఎట్లా చేసావు నాన్న అంత ఈజీగా? ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని. బాగా నాటి అల్లరి చేసేది ఎవరు? హీరోయిన్స్. కాస్ట్ చేస్తున్నారు అని మీకు ఎలా తెలిసింది? జనసేన క్యాంపెయినింగ్ చేశా. నిన్న ఒక 4 క్వశ్చన్స్ అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. నువ్వు ఐశ్వర్య రాజేష్ కి నువ్వు ఫేవరెట్ కాదు? ఫేవరెట్ కాదు. ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశాను? అదే పవన్ కళ్యాణ్ గారి మూవీస్. 4 years. ఆయన మేనరిజం చేస్తా. ఈజీగా. నువ్వు హీరో ఎక్కడ నన్ను పెట్టుకుంటావా హీరోయిన్ గా? పోనీ మదర్ క్యారెక్టర్ పెట్టుకుంటావా? సరే చూద్దాం. అది అమ్మా. నమస్తే వ్యూస్. అసలు గత బుధవారం నుండి ఈ స్టార్ గురించి ప్రతి మీడియా ఎదురు చూస్తుందండి. ఈవెన్ నేను కూడా బుధవారం నుండి అసలు నేనే యాక్చువల్లీ భీమవరం వెళ్ళిపోదాం అనుకున్నాను బుల్లిరాజు అలియాస్ రేవంత్ కోసం. రేవంత్ ఇప్పుడు సుమన్ స్టూడియోలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పాపం లాక్కొని పీక్కొని తీసుకెళ్ళిపోతున్నారు అనమాట అందరూ ఈ బుజ్జి పిల్లాడిని. బాగున్నా నాన్న? అసలు ఆ సినిమా అంతా ఒక ఎత్తు అయితే సంక్రాంతికి నువ్వు అలా పుట్టుకొచ్చావు అనమాట. సంక్రాంతి స్టార్ నువ్వు. సంక్రాంతి స్టార్ అంటున్నారు అందరు నిన్ను. బుల్లిరాజు అంటున్నారు. బుల్లిరాజు అంటున్నారా? ఎంత బుద్ధిగా మాట్లాడుతున్నావు. టైర్డ్గా ఉన్నావా? పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ ఇచ్చావు. బాగున్నావా? హెల్తీగా ఉన్నావా? ఏ ఇష్టం నీకు బాగా తినడానికి? నాకు సీ ఫుడ్. సీ ఫుడ్ బాగా ఇష్టమా? మీ ఇంట్లో బాగా చేస్తారా? ప్రాన్స్ తింటావా బాగా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 5th. ఒక డైలాగ్ చెప్తావా? అది కాదు, మా నాన్నకి వచ్చింది ఒకటే స్టెప్ అని ఇట్లా అన్నా. మా నాన్న వేసేదే నాజుగా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోజ్ ఎట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయి. ఏంటి థియేటర్కి వెళ్ళి చూసావా నువ్వు? థియేటర్లో నేను పట్టుకొని అందరు లాగేలే? లేదు, బట్ ఎవరికి తెలియకుండా వెళ్ళి. ఎట్లా? మాస్క్ వేసుకున్నావు? మాస్క్ వేస్తే కనిపెట్టలేదు నిన్ను? కనిపెట్టారు. చాలా ఒక మాస్క్ పెట్టుకోవాలి. ఒక థియేటర్లో చాలా చుట్టుముట్టేశారు, చాలా క్రౌడ్ వచ్చారు. ఇప్పుడు దాకా ఎన్ని సెల్ఫీలు ఇచ్చావు? ఐ డోంట్ నో. చాలా ఇచ్చా. ఒక 10,000-20,000 ఇచ్చి ఉంటావా? అన్ని కాదు, ఇచ్చా. బట్ ఇక్కడ అక్కడ చాలా ఇచ్చా. నువ్వు బాగా డిసిప్లైన్? అల్లరి చేస్తావా? చేస్తా. బాగా అల్లరి చేస్తావా? ఎంతమంది మీరు సిబ్లింగ్స్? సిబ్లింగ్స్ కాదు, ఒక చెల్లి ఉంది. చెల్లి ఉందా? చెల్లి ఏ క్లాస్? చెల్లి యూకేజీ. నువ్వు? నేను 5th క్లాస్. ఇదే సినిమానా ఫస్ట్ సినిమా? ఇంతకు ఫస్ట్ మూవీ. ఎట్లా చేసావు నాన్న అంత ఈజీగా? నాకేంటంటే నాకు ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. మా అనిల్ సార్ ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయన ఎట్లా చెప్తే నీకు అట్లా వచ్చేసా? ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పేవారు. పాప నువ్వు టైర్డ్ అయిపోయినావు. నువ్వు లేదు అంటున్నావు కానీ కళ్ళల్లో టైర్డ్నెస్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూలు ఇచ్చే పొద్దున్న నుండి నేనా ఒక 4 ఇంటర్వ్యూస్ అండ్ మన సక్సెస్ మీట్ కూడా అయింది కదా. ఓకే, నేను కొన్ని అడుగుతాను, కొన్ని వర్డ్స్ చెప్తాను, నువ్వు అది ఎవరికి డెడికేట్ చేస్తావో సంక్రాంతి మూవీలో చెప్పు. రొటీన్గా క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. కొన్ని వర్డ్స్ అయితే అది ఎవరికి డెడికేట్ చేస్తావో చెప్పు. బాగా నాటి అల్లరి చేసేది ఎవరు? హీరోయిన్స్. మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్. వాళ్ళు బాగా అల్లరి చేస్తారా? వాళ్ళతో కూర్చొని తినేవాడు, లంచ్ చేసేవాడు. నీకు ఎవరు ఇష్టం బాగా? ఇద్దరులో? నాకు ఇద్దరు ఇష్టమే. నీతో ఎక్కువ ఎవరు ఆడుకునే వాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు? నాతో ఐశ్వర్య మ్యామ్ అండ్ మీనాక్షి మ్యామ్ బాగా అల్లరి చేస్తారు, బాగా ఆడుకుంటారు. నువ్వేంటి ఆట పట్టించావంటే? నేను అనిల్ రావిపూడి గారిని ఇంటర్వ్యూ చేశాను. సెట్లో బాగా మీ ముగ్గురు కలిసి అందరిని ఆట పట్టించేవాళ్ళంటే, అందరిని వెక్కిరించేవాళ్ళంటే నిజమేనా? ఎవరిని వెక్కిరించావు చెప్పు. ఎవరిని వెక్కిరించలా, ఆడుకునేవాళ్ళం. ఏమాట ఆడుకున్నావు? కామెడీస్ చేసేవారు, జోక్స్. బాగా తిండిపోతే ఎవరు? బాగా తిండిపోతే ఎవరంటే ఎవరు లేరు. ఎవరు లేరా? ఎవరిని గమనిందా నేను. వాళ్ళతో కలిసి లంచ్ చేయలే నువ్వు? నేను తిన్నా, బట్ ఎవరితో ఎక్కువ ఏం తింటున్నారో నాకేం తెలుసు. తెలీదు నీకు? ఓకే.
బాగా డిసిప్లైన్ ఎవరు? బాగా డిసిప్లైన్డ్ వెంకటేష్ సార్. అవునా? ఆయన ఎక్కువ అల్లరి చేస్తారు సెట్లో అని విన్నాను. లేదు లేదు ఒక డిసిప్లైన్ అల్లరి చేస్తారని విన్నాను. లేదు, అవసరమైనట్లు కోసమే మాట్లాడతారు, లేదా మాట్లాడ్డాయి. అసలు మాట్లాడరా? చాలా సైలెంట్గా ఉంటారు. ఓకే. ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు, మన వర్క్ మనం చేసుకుంటాం. అవునా? యా. వెళ్ళావా వెంకటేష్ గారి ఇంటికి? వెళ్ళావా? హైదరాబాద్ వచ్చి వెళ్ళావా? ఇంతకుముందు వచ్చావా హైదరాబాద్? నైటే వెళ్ళా. అవునా? యా. వెళ్ళి ఏమన్నారు వెంకటేష్ గారు ఇంటికి వెళ్ళి? ఏమనలేదు వెంకటేష్ గారు, మీకు ఇప్పుడు మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు ఆ డైలాగ్ చెప్పించుకున్నారు. ఎవరెవరు ఉన్నారు అప్పుడు నువ్వు చేసేటప్పుడు? మహేష్ బాబు గారు అండ్ అనిల్ సార్. మహేష్ బాబు గారు ఉన్నారా నిన్న వెంకటేష్ గారి ఇంట్లో? ఓకే. అవును. మహేష్ బాబు గారు ఏమన్నారు? ఏమల్లా ఆయన ట్విట్టర్లో కామెంట్స్ పెట్టారు కదా, అది చూసి బుల్రాజుని తీసుకురమ్మన్నారంట. నిన్న అందుకే వెళ్ళా. నిన్న అది ఒక వెళ్ళి ఆయన కలిసి రావడానికి వెళ్ళా మహేష్ బాబు గారు. నీకేమైనా గిఫ్ట్ ఇచ్చారా సెట్లో ఎవరైనా? ఇవ్వలేదా? నువ్వు ఇచ్చావా? మీ ఊరి దగ్గరే కదా జరిగింది షూట్ కాదా? లేదు, అరకు, కేరళ, తమిళనాడు. మరి నీ ఆడిషన్ ఎక్కడ జరిగింది? నా ఆడిషన్ హైదరాబాద్, దిల్ రాజు సార్ ఆఫీస్. నీకు ఎలా తెలుసు ఇక్కడ వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు అని? మీకు ఎలా తెలిసింది? లేదు, నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓ మై గాడ్. అయితే నేను జనసేన క్యాంపెయినింగ్ చేశా. బామ్మో, నాన్న నీ వయసు ఎంత? 10 years? అయితే క్యాంపెయిన్ చేసావా? ఏం చేసావు? ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్కి గ్లాస్కి వేయాలనేసి క్యాంపెయిన్ చేశా. అదేంటంటే అనిల్ సార్ అండ్ దిల్ రాజు సార్ చూశారు, అది బాగా వైరల్ అయింది అనమాట. వీడియో ఉందా నువ్వు క్యాంపెయిన్ చేసిన వీడియో? అది ఉంటే బాగా వైరల్ అయింది, అందరూ చూశారు. కొన్ని లక్షల్లో లైక్లు వచ్చింది, కొన్ని లక్షల్లో చూశారు. మిలియన్స్ అయిపోయింది ఒక 2-3 డేస్కి. 2-3 డేస్కి మిలియన్స్ అయిపోయింది. అయితే చూసి అనిల్ సార్, దిల్ రాజు సార్ చూసి పిలిచారు, ఆడిషన్ చేశారు, అన్నీ అయింది. దాని తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు కానీ బట్ జాయిన్ చేయలే. టైం సరిపోలేదు అనమాట. సినిమా దగ్గరకు వస్తుంది అనేసి ఇంకా జాయిన్ చేయాల. బట్ ఎలా చేస్తాను అనుకున్నారు, బాగా చేశా. వాళ్ళు పిలిపించారు నేను ఆఫీస్కి? వాళ్ళే కాల్ చేసి పిలిచిన తర్వాత ఏదో ఒక ఆడిషన్ చేసి యాక్ట్ చేసి చూపించమంటారు కదా. ఇప్పుడు సినిమాలో ఏమి ఇది యాడ్ చేయండి, అది యాడ్ చేయండి అని ఏం చెప్పాలా. బట్ దానికి ఇప్పుడు రాసుకున్న డైలాగ్సే చెప్పమన్నారు. ఓకే. ఇప్పుడు సినిమాలో చేసింది అప్పుడు వేరేగా ఉండే, ఇప్పుడు చాలా మటుకు చేంజ్ అయిపోయింది. అసలు ఆ డైలాగ్కి ఈ డైలాగ్కి అసలు ఇదే ఉండదు. అవునా? సంబంధం లేదు, చేంజ్ ఉంది బాగా. అది గుర్తుందా పాతది? లేదు, బట్ చాలా చేంజ్ ఉంటుంది దానికి దీనికి. నార్మల్ దాంట్లో బ్యాడ్ వర్డ్స్ ఏమి ఉండవు, దీంట్లో కొంచెం ఇది అంతే. అవును. ఇప్పుడు సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళావా? లేదు, ఇంకా హాలిడేస్ అవ్వాల. 20 నుంచి స్కూల్ అనమాట. ఎట్లుంటది నువ్వు స్కూల్కి అయితే? బుల్రాజ్ వెళ్ళినట్టే ఉంటుందా? ఏమో తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. అవునా? నీ ఫ్రెండ్స్ ఫోన్ చేశారా? నా ఫ్రెండ్స్ ఎవరికి నంబర్స్ కానీ ఏమిలా, బట్ వాళ్ళకి తెలీదు. నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఎవరికి ఫోన్ నెంబర్స్ గట్రా తెలీదు, అందుకే వాళ్ళకి కాల్ చేయాలి. అవునా? అమ్మ ఏమన్నారు? అమ్మ ఏమంటారు, ఏమల్లా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? నిన్న ఒక 4 questions అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. ఓకే. రేవంత్ అలియాస్ బుల్లిరాజు బాగా యాక్ట్ చేస్తాడు, బాగా యాక్ట్ చేయడు. ఓకే. ఓకే. మీనాక్షికి అండ్ ఐశ్వర్య రాజేష్కి నువ్వు ఫేవరెట్ కాదు? ఫేవరెట్ కాదు. 2 truths or 5? కాదు. తప్ప ఆన్సర్ చెప్పాలి. ఓకే సరే. 2 truths or 5? 10. ఓకే. అనిల్ రావిపూడి గారు నీకంటే జూనియర్? జూనియరేనా? కాదు అనాలిగా. లేదు, జూనియర్. నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అన్న ప్రాజెక్ట్స్ ఎవరైనా ఫోన్ చేశారా నీకు? చేశారు. వేరే సినిమాలు వాళ్ళు ఫోన్ చేశారా? ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన వాళ్ళు వెంకటేష్ గారు కాదు, మీ ప్రాజెక్ట్లో ఎవరు సంబంధించిన వాళ్ళు కాదు, ఇంకేదైనా యాక్టర్, ఎవరైనా హీరో నీకు ఫోన్ చేశారా ఇండస్ట్రీ నుండి బాగా చేసావు నాన్న అని చెప్పడానికి?
లేదు. నీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అన్నావు కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు. ఓకే, నీకు ఎప్పటి నుంచి ఇష్టం నాన్న? నాకు ఎప్పటి నుంచో ఇష్టం. ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశాను అదే పవన్ కళ్యాణ్ గారి మూవీస్? 4 years. ఆయన మేనరిజం చేస్తావా? అంతేనా? చిరంజీవి గారిది? చిరంజీవి గారిది అదే బట్ ఐడియా లేదైంది కొంచెం. నువ్వు క్యాంపెయిన్ చేశానన్నావు కదా, ఎవరైనా చెప్పారా క్యాంపెయిన్ చేయాలి అని? నీకు అర్థమైంది అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, ఎంపీ అంటే ఎమ్మెల్యే అంటే ఏంటి, వన్స్ ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఏం చేస్తారు అవన్నీ తెలుసా? తెలుసు. ఎవరు చెప్పారు? ఇవన్నీ డాడీ చెప్పారు. డాడీ నేర్పిస్తారా అన్ని? నువ్వు డాన్స్ నేర్చుకున్నావా? క్లాసెస్కి వెళ్తావా రోజు? లేదు. నువ్వు క్లాస్లో ఫస్టా? అలా ఏమీ లేదు, బట్ పర్లేదు, మార్క్స్ బాగా వస్తాయి. నాన్న సినిమాకి షూటింగ్కి వెళ్ళేటప్పుడు, నీ ఫస్ట్ ఫిలిం షూటింగ్ కదా, నాన్న ఏం చెప్పారు? నానేమి చెప్పలే, బట్ భయపడ్డారు. ఎలా చేస్తాను, ఏమి అసలు ఏమవుతుంది, నేను అసలు చేయగలనా, కెమెరా అన్ని మంది ఉంటారు, ఏమవుతుంది అనేసి కొంచెం భయపడ్డారు. కానీ తర్వాత నువ్వు యాక్ట్ చేస్తున్న తర్వాత నాన్న ఓకే అన్నారు? ఓకే. కాకపోతే అక్కడ ఉండేవారు కాదు, మళ్ళీ ఉంటే నేను కాన్షియస్ అవుతానని మళ్ళీ పక్కకి వెళ్ళేవారు సైడ్. ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన తర్వాత ఏదైతే సీన్ అందరు ఇప్పుడు అప్లాస్ చేస్తున్నారు నిన్ను, అది ఎన్ని టేక్స్ అయింది? సింగిల్ టేక్, ఏదైనా సింగిల్ టేక్. అంటే ఇప్పుడు ఈ డైలాగ్స్ అవి గుర్తుపెట్టుకోవడం, తిట్లు గుర్తుపెట్టుకోవడం, అదంతా పెద్ద సీన్ కదా, వాళ్ళని తిట్టాలి, తాతను తిట్టాలి. లేదు, అలా ఏమి ఉండదు, ఒక్కొక్క బిట్ కింద తీస్తారు కాబట్టి అంత ఇదేమి లేదు. ఎన్ని రోజులు చేసావు మొత్తం షూటింగ్? నేను 61 days. 61 days చేసావా? అదంతా తిరగడం బయట, అప్పుడు కూడా ఉండవు కదా నువ్వు ఆ సినిమాలో? మొత్తం ఫుల్ ఉంటా. చెప్పారా నీకు ఇన్ని డేస్ నువ్వు చేయాలి అని? ఫస్ట్ ఏం చెప్పలేదు, అలా ఎలా తీసుకెళ్తా ఎన్ని డేస్ అని అడిగితే 61 days అన్నారు. ఓకే, ఇంకా మరి చేసిన తర్వాత తప్పదుగా మరి ఇంకా చేసాం. కానీ మీ స్కూల్లో ఒప్పుకున్నారా? పర్మిషన్ అడిగాము ప్రిన్సిపల్ సార్ని, మరి తీసాం. నీకు హీరో అవ్వాలని ఉందా? అవును. అవునా? ఎలాంటి హీరో, ఎవరిలాంటి వారిలా అవ్వాలని? ఎలా అనేసి అలా ఏమీ లేదు, బట్ హీరో అవ్వాలి. ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు హీరో అవ్వాలని? నాకు ఎప్పటి నుంచో ఇష్టం హీరో అంటే. పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ సినిమా ఏంటి నీకు? నాకు భీమ్లా నాయక్. భీమ్లా నాయక? ఎందుకు ఇష్టం? బాగుంటుంది అది, పోలీసు. నీకు నచ్చిన ఏదైనా డైలాగ్ చెప్తావా నీది కాంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తా. చెప్పు. ఓకే. కోర్టులో వాదించడము తెలుసు, కోర్టు తీసి కొట్టడము తెలుసు. నాన్న ఏం చేస్తుంటారు నాన్న? నాన్న ఆక్వా బిజినెస్ చేస్తుంటారా? నాన్న ఈ సక్సెస్ చూసి ఇంతమంది కాల్ చేయడం, మేము అందరం నీ వెనకాలే ఉన్నాం గత 3 రోజులుగా. నువ్వు ఎప్పుడు వస్తావా హైదరాబాద్కి, నీ ఇంటర్వ్యూ తీసుకుందామని. కింద కూడా నీ క్రేజ్ చూసావు కదా, మాకు కావాలి ఇంటర్వ్యూకి. నాన్న ఇదంతా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఏడవడం లాంటివి ఏమైనా చేశారా? లేదా? ఆనంద బాష్పాలు లాంటివి అంత లేదంటవా? బట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నీకు ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, ఎలక్షన్స్ ఇవన్నీ తెలుసు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అయ్యి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకి, అవన్నీ నీకు తెలుసా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆయన ఏంటంటే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటారు. ఆయనకి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవును. ఎట్లా అంటే ఆయన ఒక్కళ్ళే ఇది అవ్వాలనుకోడు, పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఎప్పుడు నీకు బయట పోయే వాళ్ళు అయినా పిలిచి మరి హెల్ప్ చేస్తారు. అది ఇష్టమా? నేచర్ నీకు ఇష్టమా? నువ్వు హెల్ప్ చేస్తుంటావా? నువ్వేం హెల్ప్ చేస్తావు చెప్పు? నాకు హెల్ప్ అంటే నేను ఎవరికి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ ఇవి నేను చేస్తా. మళ్ళీ నాకు యానిమల్స్ అంటే ఇష్టం. యానిమల్స్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. యానిమల్స్ పెంచుకోవడం అంటూ పెంచుతున్నావా నువ్వు ఇప్పుడు? ఏమేమి పెంచుతావు చెప్పు? నా దగ్గర ఒక ఫిష్ అండ్ ఒక బర్డ్స్ ఉన్నాయి. పేర్లు పెట్టావు వాటికి? ఫిష్ పేరు ఏంటి? ఆ ఫిష్ పేరు దాని నేమ్ ఏదో ఉంది, అర్వానా దాని నేమ్. దాని అసలు స్వీటీ అనమాట దాని పేరు. నాకు చాలా ఇష్టమైంది. చేప పేరా? అర్వానా రియల్ నేమ్ దాన్ని. బ్రీడ్ చేప జాతి పేరు అర్వానా? ఓకే. నువ్వు పెట్టుకున్న పేరు స్వీటీ. ఓకే. నాకు చాలా ఇష్టం అదంటే. వావ్. ఏ కలర్ లో ఉంటది? వైల్డ్ ఫిష్ అది. ఎంత ఉంటుంది? కానీ ఫిష్ అంటే ఇష్టం కదా, ఫిష్ తింటావా? తింటాను, బట్ నాకు అదంటే చాలా ఇష్టం. నేను ఎవరికి ఇవ్వను, గమ్మున ఎవరికి చువ్వను కూడా. ఓకే. మీ ఇంట్లోనే ఉంటుందా? అది మా ఇంట్లోనే ఉంటుంది. అండ్ బర్డ్స్, ఏం బర్డ్స్ ఉన్నాయి? నా దగ్గర నార్మల్ బర్డ్స్ ఉంటాయి, అవి పెంచుతాను. ఏం బర్డ్స్ అవి? ప్యారెట్టా లేకపోతే
ప్యారెట్ లానే ఉంటే ప్యారెట్ కాదు కాకపోతే ఏ కలర్లో ఉంటాయి చెప్పు? గ్రీన్ అండ్ రెడ్. గ్రీన్ ఈ సైజులో ఉంటాయి చిన్న బర్డ్స్. ఓకే ఓకే. మరి అలా కేజ్లో ఉంచాలి కదా వాటి పెంచుకోవాలంటే, నీకు బాధ అనిపించదా కేజ్లో పెట్టి? కేజ్ అంటే దానికి పెద్ద కేజ్ బాగా ఇంత ఉంటుందా? చాలా పెద్ద ఇంకా ఉంటుంది పెద్ద కేజ్. మళ్ళీ ఇంట్లో వదిలేస్తాను, హ్యాండ్ మీద మొత్తం ఉంటాయి. నైస్. నీకు ఏం కొనుక్కోవాలని ఉంది ఇప్పుడు రైట్ నౌ? నాకు అలా ఏమి కొనుక్కోవాలని ఏం ఉండదు, బాగా పెట్స్ లవర్. నాకు ఎన్ని పెట్స్ వచ్చినా పెంచాలనిపిస్తుంది అంతే. అవునా? యా. సూపర్. ఇప్పుడు నాకంటూ ఏమి కొనుక్కుని అలా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, బట్ పెట్స్ అంటే బాగా ఇష్టం. ఎన్ని ఉన్నా సరిపోయి. అంతే. కానీ మీ నాన్నకి ఓకేనా? మీ అమ్మకి మీ నాన్నకి ఓకేనా? అన్ని పెట్స్ ఇంట్లో పెంచడం కష్టం కదా? మమ్మీకి ఇష్టం ఉండదు, డాడీకి పర్లా. అవునా? మమ్మీ అంటే క్లీనింగ్ అంతా మీ మమ్మీయే చేయాలి కాబట్టి. కానీ ఇప్పుడు నీకు సక్సెస్ వచ్చింది, నువ్వు గిఫ్ట్ లాంటిది ఏం అడగలేదా నాన్నని? నాకు అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి. నీకు సైకిల్ ఉందా? లేదు. సైకిల్ కొనుక్కోవాలని లేదా? బైక్ లేదు. కార్లు అంటే ఇష్టమా? వీడియో గేమ్స్ అంటే ఇష్టమా? యా. మరి అవన్నీ కొనుక్కోవాలని లేదా? వీడియో గేమ్స్ అంటే ఇష్టం ఉండదు, నార్మల్గా నేను మూవీస్ ఎక్కువ చూస్తాను కదా, వీడియో గేమ్స్ ఇష్టం. ఇంకా యాక్ట్రెస్లో నీకు ఎవరు ఇష్టం? నాకు యాక్టర్స్లో నాకు ఎమోషన్స్లో అయితే వెంకటేష్ గారు అంతే, ఇంకెవరు లేదు. ఇప్పుడు వెంకటేష్ గారితో చేసా కాబట్టి చెప్పకు, నిజంగా కాదు, చెప్పు. ఏంటంటే ఆయన ఎమోషన్స్ బాగా చేస్తారు. ఓకే. ఎప్పుడైనా చూసారో లేదో, ఆడాలు మాటలకి అద్దాలే లేవు మూవీలో ఎమోషన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది బాగా చేశారు ఆయన. అవునవును, బాగా గమనిస్తావు సినిమాల్లో నువ్వు ఈ ఎమోషన్స్ అన్ని. అంటే ఈ నాకు తెలిసి ఆ ఏజ్లో, నీ ఏజ్లో సినిమాని ఫన్నీ వేలో చూస్తారు, ఇట్లా ఇమోషనల్గా స్పెసిఫిక్గా ఒక్కొక్కటి పాయింట్ అవుట్. ఏంటంటే నేను ఎక్కువగా చూడడానికి ఎమోషనల్ ఇవన్నీ ఇష్టపడతా. నాకు ఏం కావాలంటే బాగా ఫన్, ఎంటర్టైన్ అవ్వాలనుకుంటాను, నవ్వాలి బాగా, ఫక్క 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 ఐదు దాకా అలా నవ్వడం అంటే చాలా ఇష్టం. పక్కా పక్కా పక్కా. నైస్. కార్టూన్స్ చూస్తావా? లేదు. కార్టూన్స్ ఇష్టం లేదు. ఓకే. మూవీస్ అండ్ పెట్స్, గేమ్స్ అంతే. గేమ్స్ అంటే ఫిజికల్ గేమ్స్, బయటికి వెళ్ళి ఆడుకునేవి. ఏ గేమ్స్ ఆడతావు? నేను ఇదేంటంటే స్కేటింగ్ చేస్తా. స్కేటింగ్ బాగా ఇష్టం? స్కేటింగ్ నార్మల్ గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ నార్మల్ బాల్తో గేమ్స్ ఇటువంటివి ఆడతాను. ఓకే. నా పేరు బుల్రాజు, నా పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఎందుకన్నావు అది? ఎందుకంటే ఇప్పుడు ఫస్టే రివీల్ చేస్తే బాగోదు అనేసి అనిల్ సార్ అన్నారు. అలాగే మీరే డైలాగ్ ఏమన్నా చెప్పండి, నేను అలా దాని మీద స్టేజ్ మీద చెప్తాను అనేసి అన్నాను. ఆయన డైలాగ్ చెప్పారు, నేను దాని స్టేజ్ మీద అలా చెప్పాను. డైరెక్టర్ గారు అనిల్ రావిపూడి గారు చెప్పారా? ఫస్టే రివీల్ చేస్తే బాగోదు, మెల్లగా మూవీ రిలీజ్ అయిన తర్వాత బయటికి వద్దాం, ముందే రివీల్ చేస్తే బాగోదు, ఎంటర్టైన్ అయిన తర్వాత మనం రివీల్ అవుతే బాగుంటుంది అనేసి అన్నారు. అందుకని నేను రివీల్ చేయలే. అందుకే డైలాగ్ చెప్పే ముందు పక్కకు చూసావా డైరెక్టర్ గారి వైపు? సూపర్. నీకు తెలుసా ఇంత పెద్ద హిట్ అవుతుంది, నీ క్యారెక్టర్ ఇంత రిసీవ్ చేసుకుంటారని నీకు తెలుసా? నీకు అనిపించిందా? ఎట్లా అనిపించింది? ఎందుకు అంత కాన్ఫిడెన్స్ నీ మీద నీకు? నా మీద నాకు కాన్ఫిడెన్స్ కాదు, అనిల్ సార్ మూవీస్ అంటే ఫన్ బాగా, ఆ ఫన్ గురించి అయినా చాలా మంది వెళ్తారు. ఎందుకంటే కొంచెం ఏంటంటే అత్తమాలు సీరియస్ కాకుండా కొన్ని మంది ఏంటనుకుంటారంటే వర్క్ చేసి టెన్షన్స్లో కొద్దిసేపు మూవీకి వెళ్తారు. అది టెన్షన్స్ ఆ మూవీ ఇక్కడ దీంట్లో ఉన్నట్టు దాంట్లో టెన్షన్స్ ఉంటే దానికి ఎంటర్టైన్ అవ్వలేరు కదా. అట్లానే నవ్వుకునే ఒక ఫన్, ఒక నవ్వుకునే మూవీ ఉంటే అలా కాసేపు టెన్షన్స్లో నుంచి బయటకు వస్తారు, నవ్వుతారు, కాసేపు నవ్వి ఇదవ్విన తర్వాత రిలాక్స్ అవుతారు. అందుకని ఇష్టం నాకు. నువ్వు పెద్ద హీరో అయిపోయావు, ఫర్ సపోజ్ మనం రియలైజ్ అయిపోదాం, ఇప్పుడు డౌన్ ద లైన్ 10 years తర్వాత నువ్వు హీరో అయిపోయావు. హీరో అయిపోయిన తర్వాత నువ్వు ఫస్ట్ ఏ డైరెక్టర్తో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? అనిల్ సార్. అవునా? ఆయన హీరో అవుదాం అనుకుంటున్నారు కదా ఒక 5 years తర్వాత, మళ్ళీ అప్పుడు కూడా నీ డైరెక్ట్ చేయాలా? యా. సరే, నువ్వు హీరో అయిపోయావు, నీ ఫస్ట్. లేదు, ఆయన డైరెక్షన్ చేస్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు, రెండు చేస్తారు.
మాట్లాడుతుంటావు రెగ్యులర్గా? రోజు రెగ్యులర్ అసలు బాలే కామెడీ చేస్తారు ఆయన. అవునా? నిన్నేమని పిలుస్తారు? బుల్లిరాజ్ లేదంటే బొడ్డోడా అంతే. అంతేనా? రేవంత్. రేవంత్. సరే, ఇప్పుడు నువ్వు పెద్ద అయిపోయావు, హీరో అయిపోయావు, నీ ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. నీ ఫస్ట్ రెమ్యూనరేషన్తో నాన్నకి ఏం కొని పెడతావు అప్పుడు హీరో అయిన తర్వాత? హౌస్. హౌసా? నాన్నకి హౌస్ కొనాలని ఎయిమా? అమ్మకి? అందరికి హౌసే. అందరికి హౌసా? నాకు హౌసే. ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్లోనా ఊర్లోనా? మా ఊర్లో మీ ఊరు పేరు? హౌస్ భీమవరం. ఊర్లోనే మంచి హౌస్. మంచి హౌస్ అంటే బాగుండాలి, బాగా ఒక రేంజ్లో ఉండాలి, అంటే నీకు చాలా ఇదిగా ఉండాలి, బయట చూడడానికి అందరికి నచ్చాలి, అట్లా ఉండాలి. ఫుల్ లగ్జరీ ఉండాలా? లోపల లిఫ్ట్ ఉండాలా? లిఫ్ట్ అన్ని అలా ఏమి లేదు, బట్ నార్మల్ స్టెప్స్ కూడా ఎక్కుతాం. అప్పట్లో స్టెప్స్ ఉండే కదా కాబట్టి పర్లా. నాకు నార్మల్గా ఒక మంచిగా ఇల్లు కట్టుకోవాలి. నాన్న గిఫ్ట్ ఇవ్వాలి ఒక మంచి ఇల్లు. నాన్న హ్యాపీగా చూసుకోవడం ఇష్టం నీకు? నాన్న ఇష్టమా ఎక్కువ, అమ్మ ఇష్టమా? నాకు డాడీ అంటేనే ఇష్టం. కొత్తగా అలరించావో అందరినీ. ఇట్లే లైఫ్ లాంగ్ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఇంకా న్యూ ఇయరే కదా, మనం ఇంకా జనవరిలోనే ఉన్నావు కాబట్టి నువ్వు అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. నువ్వు ఏదైతే అనుకున్నావో అన్నీ సాధిస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం నాన్న. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.